హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఖచ్చితంగా మీకు అందరికీ ఓట్లు వేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఖచ్చితంగా ఈ ఒక్కరోజు ఈ మిడ్ నైట్ తోటే ఓటింగ్ పోల్ అనేది క్లోజ్ అవుతుంది. విన్నర్ ఓవర్ అనేది కూడా డిసైడ్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఎవరైనా ఉంటే ఓట్లు వేయకపోతే వేసేయండి. మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓటు వేసుకోండి. విన్నింగ్ ఛాన్స్ నుంచి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి. సో మొత్తానికి రాను రాను ఓటింగ్ ఆర్డర్ ఎలా పెరిగిపోతుంది అని అంటే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఓటింగ్ అనేది మారిపోతూ వస్తూ ఉంది అనమాట. సో అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. అండ్ ఇప్పటికి కూడా శివాజీ గారు అయ్యే మాటలు అంటున్నాడు. అమర్దీప్ ను మరీ అంత చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. ఒక విధంగా చూసుకుంటే అది అమర్దీప్ కే ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అమర్దీప్ కి ప్లస్ చేస్తాడు అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే శివాజీ మాటలు ఖచ్చితంగా చాలా మందికి న్యూట్రల్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. అండ్ శివాజీ ఇంకా ఈ మనోడి మీద ఇంకా గ్రడ్జ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంది అనే విధంగా చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో వన్ సైడ్ ఆడియన్స్ ని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన ఊత పదమోని ఇంకేదన్నా అని. సో అమర్దీప్ ఊత పదాలు కూడా మాట్లాడినప్పుడు అది ఎంత పెద్ద ఇష్యూ అయింది అనేది అందరికీ తెలుసు. అదే విధంగా శివాజీ విషయంలో కూడా అదే జరగబోతుంది, జరుగుతుంది కూడా. సో చూడాలి ఏం జరుగుతుంది అని చెప్పేసి. మొత్తానికి స్పై బ్యాచ్ వర్సెస్ అమర్దీప్ లాగా తయారైంది ఓటింగ్ ఆర్డర్ అనేది. రాను 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 పల్లవి ప్రశాంత్ కూడా ఓటింగ్ కి చాలా క్లోజింగ్ వస్తుంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. అందుకనే ఈ సీజన్ లో ఎవరు విన్నర్ అని వార్ వన్ సైడ్ లాగా అసలు మాక్సిమం 1 or 2 days లో ఓటింగ్ పోల్ అనే రివీల్ అవగానే చెప్పేస్తూ ఉండే, అరే వీళ్ళు వార్ వన్ సైడ్ అయిపోయింది, వీళ్ళే విన్నారు అని చెప్పేసి అనుకున్నాం. ఈసారి అలా కాదు, చాలా ఇంట్రెస్టింగ్ గా తెలుస్తుంది, ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది అన్నదానికి రీజన్ అనేది అనమాట. సో పొజిషన్స్ ఎలా ఉన్నాయి, అసలు విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉంది. సో ఖచ్చితంగా ఈ రోజు మిడ్ నైట్ వరకే ఈ ఓటింగ్ అనేది ఉంటుంది. ఆ మిడ్ నైట్ తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఆల్రెడీ ఇప్పటికి కంటెంట్ అయితే ఏం లేదు. ఈ రోజు ఎపిసోడ్ లో కూడా అమర్దీప్ కి చాలా మంచి కంటెంట్ ఉంది. జ్యోతిష్యుడు లాగా మీరు సన్నీ సీజన్ చూస్తే సన్నీకి వచ్చిన ఆ ఎలివేషన్ ఇప్పుడు ఈ మనోడు కూడా అమర్దీప్ కూడా వస్తుంది. ఎండింగ్ వచ్చినప్పుడు కూడా. సో నిన్న జరిగిన ఎపిసోడ్ చాలా వరకు మనోడికి స్కోర్ బోర్డు టాస్క్ లో కూడా చాలా వరకు అమర్దీప్ కి కావాల్సుకొని ఇచ్చినట్టు అనిపించింది. సో ఖచ్చితంగా క్లియర్ గా ఓటింగ్ ఇప్పటి వరకు పర్సెంటేజ్ ఎలా ఉన్నాయని క్లియర్ గా మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ చేసుకొని వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ లేట్ చేయకుండా ఓటింగ్ అనాలిసిస్ అయితే చేద్దాం. ఓటింగ్ ఎలా ఉంది అని అంటే సో నిన్నటికి ఇప్పటికీ చాలా చేంజెస్ అయితే జరిగినాయి. ఇప్పుడు అయితే పల్లవి ప్రశాంత్ కి 33% తోటి ఓటింగ్ నడుస్తుంది. అండ్ నిన్నటితో పోల్చుకుంటే నిన్న ఈవినింగ్ తో పోల్చుకుంటే 37% ఉండే, ఇప్పుడు 33% వరకు వచ్చింది. అండ్ అమర్దీప్ అంతే. ఇప్పుడు నిజంగా ఎండింగ్ వచ్చినప్పుడు కూడా అంటే ఇంకా 2 days ఉంది కదా అని చెప్పే స్టేజ్ లో కూడా మంచి ఎపిసోడ్ పడడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. అది అమ్మరికి ఎక్కడో బాగా కలిసి వచ్చిన అంశం అని చెప్పుకోవచ్చు, బాగా కలిసి వస్తుంది కూడా. 28% తోటి మనోడు సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. అమర్దీప్ కి అండ్ పల్లవి ప్రశాంత్ కి 5% డిఫరెన్సే ఉంది కాబట్టి పెద్ద విషయమేం కాదు ఇది. అఫీషియల్ ఓటింగ్ కి అన్అఫీషియల్ ఓటింగ్ కి పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏముండవు అనేది నాకు పర్సనల్ గా అనిపించింది. సో నెక్ టు నెక్ అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇప్పటికీ కూడా అందరూ స్పై బ్యాచ్ అన్నారు. స్పై బ్యాచ్ ను ఓవర్టేక్ చేస్తూ అండ్ లీడ్ చేసుకుంటూ ముందుకు వచ్చింది మాత్రం అమర్దీప్ మాత్రమే. అమర్దీప్ కి ఫైనల్లో అమర్దీప్ ప్రశాంత్ ఉంటాడా, ప్రశాంత్ శివాజీ ఉంటాడా, అమర్దీప్ శివాజీ ఉంటాడా, అండ్ శివాజీ ప్రశాంత్ ఉంటాడా, ఇలా మొత్తానికి క్లమ్జీ ఉంది అనమాట. ఎవరైనా ఉండొచ్చు, ఫైనల్ 2 పొజిషన్స్ ఎవరికైనా ఉండొచ్చు. ఛాన్స్ ఈ ఓటింగ్ అనాలిసిస్ అనేది మీకు ఒక ఐడియా కోసం మాత్రమే. సో అఫీషియల్ గా ఇదే ఉంటుందని కదా, అఫీషియల్ లో నెక్ టు నెక్ ఉన్నదంట, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో అందుకనే మీరు చూడండి, లాస్ట్ మూమెంట్ వరకు కూడా విన్నర్ ఎవరు అని డిసైడ్ చేయలేని పరిస్థితిలో ఖచ్చితంగా ఎంత పెద్ద అనాలిసిస్ అయినా, ఎంత పెద్ద అనలైజ్ చేసే వాళ్ళైనా కూడా ఈసారి డిసైడ్ చేయలేకపోతున్నారు అంటే కొంచెం ఆలోచించండి. అండ్ 28% తోటి అమర్దీప్ సెకండ్ పొజిషన్ ఉంటే, థర్డ్ పొజిషన్ వచ్చేసరికి శివాజీ ఉన్నాడు. సో శివాజీకి 19% ఓటింగ్ అనేది నడుస్తుంది. నిన్న చూసుకుంటే మనోడికి ఆల్మోస్ట్ 19% అంటే మామూలు విషయం ఏం కాదు. శివాజీ గారికి నిన్న 18%, మార్నింగ్ చూసుకుంటే 27% ఉండే, ఇప్పటికి వచ్చేసరికి 24%. సో ఇప్పుడు చూసుకునేసరికి 1% పెరిగింది. 19% తోటి చాలా స్టేబుల్ గానే ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే ఇంకా అమర్ మీద గ్రడ్జ్ పెట్టుకోకుండా ఉంటే కానీ వీళ్ళిద్దరు ఏవి చూసినప్పుడు అంటే వీడియో జర్నీ చూసినప్పుడు ఇంత పెద్ద గొడవలైన వీళ్ళిద్దరి మధ్య ఎంత ఇష్యూ జరిగింది అని మాత్రం క్లియర్ గా తెలియలేదు. చాలా కామెడీ వేలో ఉంది అండ్ బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్టుగానే ఉంది. సో శివాజీ గారు ఏదన్నా కూడా అమర్ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఆ విధంగా చూసుకుంటే 19% తోటి మనోడు థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ ఫోర్త్ పొజిషన్ యావర్ ఉంది. యావర్కి 9% ఓటింగ్ అయితే నడుస్తూ ఉంది.
అండ్ క్లియర్ గా ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ అయితే లేదు, టాప్ 6 తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో ఈ టైంలో తీసేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే అర్జున్ ఎలిమినేట్ చేయాలని ఆలోచిస్తున్నారంట. సో ఓటింగ్ ప్రకారంగా అర్జున్ లీస్ట్ లో ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారు, బట్ అది కన్ఫర్మేషన్ అయితే కాదు. 9% తోటి యావర్ ఉన్నాడు. యావర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఓటింగ్ అనేది జరిగింది. పాపం ముందు ఏబీ పడి ఉంటే ఇంకా కొంచెం బెటర్మెంట్ ఓటింగ్ అనేది జరిగేది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి ప్రియాంక కూడా 6% ఓటింగ్ అయితే పడుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఈ ఓటింగ్ అనేది. ఎవరికి ఏ విధంగా మారబోతుంది, ఏ విధంగా మారుతుంది అనే దానికంటే ఎక్కువ ఇప్పుడు ఎవరు ఆర్డర్ ఏ విధంగా ఉంది అంటే టాప్ 6 లో ఎవరు వెళ్ళిపోతారు, టాప్ 5 లో ఎవరు వెళ్ళిపోతారు, టాప్ 4 లో ఎవరు వెళ్ళిపోతారు అనే ఇంట్రెస్టింగ్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా నెక్స్ట్ ఏంటి, సూట్ కేసు ఎవరు తీసుకోబోతున్నారు. సూట్ కేసు తీసుకునేది కూడా సో మాక్సిమం ఎవరు తీసుకుంటే తీసుకోవచ్చు, లేదు అని అంటే ప్రియాంక తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంది. సో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు సూట్ కేసు అనేది పెడితే ఖచ్చితంగా ఇద్దరిట్లలో ఒకరు సూట్ కేసు అయితే తీసుకొని బయటకు వస్తారు. ఈసారి ప్రైజ్ మనీని కూడా చాలా దారుణంగా డివైడ్ చేయబోతున్నారు అండ్ ఆఫర్ల మీద ఆఫర్లు ఇవ్వబోతున్నారు అనేది మనకు ఒక ఇన్ఫో. సో తర్వాత పొజిషన్ అర్జున్ ఉన్నాడు, అర్జున్కి 5% అండ్ ప్రియాంకకి 6%. ఈ ఓటింగ్ ఆర్డర్ అనేది చాలా స్టేబుల్ గా ఉంటుంది అని అంటే ఈ కింద 3 ఆర్డర్స్ మాత్రం సేఫ్ జోనే, అంటే ఈ ఆర్డర్ అయితే పెద్దగా మారదు. మాక్సిమం పైన ఆర్డర్ అయితే ఏదైనా జరగవచ్చు. ఈ ముగ్గురు శివాజీ కానీ, ప్రశాంత్ కానీ, అమర్దీప్ కానీ, ఈ ముగ్గురు ఇట్లలో పొజిషన్ ఎవరికైనా ఏ విధంగానైనా మారే ఛాన్సెస్ ఉంది. అందుకని చెప్తున్నాను, మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి, తర్వాత ఏదైనా చేయండి. ఈ రోజు ఎపిసోడ్ అయిపోయినాక మోస్ట్లీ ఒక 1 అవర్ 1.5 అవర్ మాత్రమే మీకు ఆ ఓటింగ్ ఆర్డర్ అనేది ఉంటుంది. అప్పుడు కూడా న్యూట్రల్ ఆడియన్సే కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఫ్యాన్స్ ఖచ్చితంగా ఎవరి ఫ్యాన్స్ కి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. ఖచ్చితంగా ఫ్యాన్ బేస్ అయితే ఖచ్చితంగా ఎవరి దాళ్ళకే పడుతుంది. న్యూట్రల్ ఆడియన్స్ అనేది కీలకంగా మారిపోతుంది. న్యూట్రల్ ఆడియన్స్ పడే ఓటింగ్ అనేది విన్నర్ ని డిసైడ్ చేస్తుంది అనమాట. సో నిన్నటికి ఇప్పటికి చూసుకుంటే అసలు చేంజెస్ చాలా ఉన్నాయి కాబట్టి సో చూడండి, మీకు నచ్చిన కంటెస్టెంట్ ని గెలిపించుకోవాలనుకుంటే ఓట్ వేసుకోండి. సో సూట్ కేసు తీసుకునే ఛాన్స్ ఎవరికి ఉంది అంటే ఎవరికి సూట్ కేసు తీసుకునే ఛాన్స్ ఉంది. ఒకే ఒక్క రోజు, ఈ రోజు midnight 12 వరకే ఓటింగ్ పోల్ అనేది ఓటింగ్స్ అనేది ఓపెన్ ఉంటాయి, ఓటింగ్ లైన్స్. సో ఖచ్చితంగా ఓట్ వేసుకొని ఏదైనా చేయడం బెటర్ అనమాట. సో ప్రజెంట్ ఉన్న పరిస్థితులలో ప్రశాంత్ టాప్ లోనే ఉన్నాడు, కానీ ఈ పర్సంటేజ్ తగ్గింది అనమాట, చాలా దగ్గరగా వచ్చేసాడు. 33% తోటి ప్రశాంత్ టాప్ లో ఉంటే అండ్ తర్వాత వెంటనే ఆయన అమర్దీప్ ఉన్నాడు 28%. పెద్ద డిఫరెన్స్ ఏముంది, 5% డిఫరెన్స్ అంటే అది మిస్డ్ కాల్లో పోవచ్చు, లేదంటే హాట్స్టార్ లో మనకు అఫీషియల్ ఓటింగ్ లో అటు ఇటు మారడం పెద్ద విషయం ఏం కాదు. అండ్ శివాజీ గారు, సో శివాజీ గారు రన్నరా, థర్డ్ పొజిషన్ అంటే మాక్సిమం విన్నర్ క్వాలిటీస్ లేవు అని చెప్పలేము, బట్ అఫీషియల్ ఓటింగ్ లో అనేది చాలా చేంజెస్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. అది ఏ విధంగా ఉంటది ఏంటి, చాలా మంది ఈసారి విన్నర్ ని డిసైడ్ చేసినాక గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈసారి అఫీషియల్ ఓటింగ్ కూడా రివీల్ చేస్తే బాగుంటది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. బట్ చూడాలి ఏ విధంగా ఉంటది ఏంటి అనేది కూడా. సో పొజిషన్స్ అయితే ఇదే అనమాట. టాప్ 1 లో ప్రశాంత్, సెకండ్ అమర్దీప్, థర్డ్ శివాజీ, ఫోర్త్ వచ్చేసరికి యావర్, ఫిఫ్త్ ప్రియాంక, సిక్స్త్ అర్జున్. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే అర్జున్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ హైలీగా ఉంది. బట్ టాప్ 6 అంట. సో మనోడు కూడా సూట్ గీటు అన్ని వచ్చినాయి గ్రాండ్ ఫినాలికి. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఎలిమినేషన్ చేయడం ఎందుకులే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పేసి అదే టాప్ 6 ని కంటిన్యూ చేస్తారు అని చెప్పేసి మనకైతే ఒక ఇన్ఫో వచ్చింది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ మీ ఒక్క ఓటుతో కూడా విన్నర్ ను మారే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనే చెప్తున్నాను, క్లియర్ గా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి, తర్వాత ఏది చేసినా నడుస్తుంది అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి, మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అండ్ విన్నర్ ఎవరైతే బాగుంటుంది అని కూడా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్